So yes, now I request, ladies and gentlemen, our special guest today, our sensational music director. ఆయన మ్యూజిక్ ఎంత సౌండ్తో ఎంత వైబ్రేటింగ్గా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆర్ బిలవ్డ్ ఎస్ఎస్ తమన్ గారు ఆన్ స్టేజ్. హరి వెల్కమ్ సార్. నేను మరీ ఆయన సార్ లాగా అంత స్ట్రాంగ్గా గట్టిగా అంత మాట్లాడలేను. చూడ్డానికే గట్టిగా ఉంటాను తప్ప లోపల చాలా మెత్త ఫెలో నేను. లాస్ట్ టైం ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఒక భయం, ఎలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలని, బికాస్ అది మేడం పెట్టిన ఒక కృషి, ఆవిడ సంకల్పం. అది ఆవిడని చూసిన వెంటనే అది నాకు ఇట్ హిట్ మై హార్ట్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందని. సో నాతో పాటు నా టీం డే నైట్ కష్టపడి ఈ షోని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ముందర పర్ఫామ్ చేయడము, పవన్ కళ్యాణ్ గారి ముందర పర్ఫామ్ చేయడము, నారా లోకేష్ గారి ముందర, మ్యామ్ ముందర, దాని తర్వాత మా నందమూరి బాలకృష్ణ గారి ముందు, సో వీళ్ళందరి ముందర ఒక షోగా పర్ఫామ్ చేయడం అదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నానంటే అసలు మామూలు స్ట్రెస్లో లేను. సో ఆ రోజు ఒక భయంతో ఉండిన ఆయన ఈరోజు నాకు అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న స్టెప్ ఈరోజు ఈ తలసేమియా ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ చేసినప్పుడు, నేను ఫస్ట్ సినిమా నాకు కిక్ రిలీజ్ అయినప్పుడు రవితేజ అతను చేస్తాడనమాట. ఈ పిల్లలకి అంత డొనేషన్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఇలాంటి హెల్ప్ అని చేసేటప్పుడు, అది ఆర్ఆర్లో చేసేటప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది. ఎప్పుడో 10-12 years బ్యాక్. అది మళ్ళీ ఈరోజు సేమ్ నాకు ఒక ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ ఈరోజు అది ఒక లోకానికి మళ్ళీ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నప్పటికీ ఇట్ గేవ్ మీ గ్రేట్ హై. ఈ హై నాకు లైఫ్లో ఏ సక్సెస్ ఏం విషయాల్లో నాకు ఈ హై ఇంత రాలేదండి. ఐ కెన్ నెవర్ బీ ఫేక్. అండ్ ఈరోజు చాలా నిజంగా చెప్తున్నాను, ఇది చాలా హై ఇచ్చింది నాకు. నిజంగా అసలు మామూలు హై ఇవ్వలేదు. అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే దాంట్లో ఇంత హై వస్తుందా అని ఈరోజు ఇంత ఇట్ మేడ్ మీ సో హై, ఇట్ లెఫ్ట్ మై హై సో టియర్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ thalassemia run, and really happy for God and for Bhuvneshwari madam to have great trust on this person to bring this thalassemia thing a successful one. I think I'll be with ma'am all this life. I'll make sure that everything runs good around her, and I'll support her really, because నేను ఎన్నో ట్రైలర్లు చూశాను, ఎన్నో చేసిన పెద్ద వాళ్ళు చేసినవని చూశాను. బట్ ఒక లయన్ లేడీగా ఉండి ఆవిడ కష్టపడి ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ జరుపుతూ దానికి ఎంతో టైం కేటాయిస్తే యాక్చువల్గా ఆవిడ ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లైఫ్లో. అది కాకుండా నేను ఏదో చేయాలి సొసైటీకి అని చెప్పి స్టూడ్ ఆన్ హర్ లెగ్. అండ్ చాలా అసలు ఎంత హ్యూమరస్గా మాట్లాడతారు, ఎంత జోవియల్ అంటే మీలో. అంటే నేను చెప్పాను, ఎప్పుడు జోవియల్గా ఉండే పర్సన్స్ ఆర్ వెరీ డీప్ ఇన్ హార్ట్, బికాస్ లోపల చాలా డీప్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ నన్ను అంటారు, నేను ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటాను, నవ్వుతూ ఉంటాను, బికాస్ నా బాధ అంతా వేరేలాగా చూపిస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ మ్యామ్ సో క్లోజ్ టు మై హార్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆవిడ కూడా అంతే. ఐ థింక్ షీఈస్ వెరీ డీప్ ఇన్ హార్ట్. అండ్ ఈ సోషల్ కాజ్ తీసుకోవడానికి ఇంతమంది జస్ట్ ఏదో వెనకాల ఇంత ఉందని రావడం కాకుండా, బట్ ఆవిడ హార్ట్ని అండర్స్టాండ్ చేసుకుని ఇంతమంది మ్యామ్కి సపోర్ట్ చేయడంలో ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ నా తరపున మీరు మా మేడంకి సపోర్ట్ చేయడంలో చాలా థ్యాంక్స్. సో వీఆర్ ఆల్ లైక్ దిస్ పర్సన్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఐల్ బీ విత్ మ్యామ్. ఐల్ మేక్ ష్యూర్ దట్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, అండ్ వీ స్టాండ్ బై హర్ అండ్ ఆల్వేస్. అండ్ ఇది చాలా మంచి విషయం. ఈరోజు ఇంత హై నాకు లైఫ్లో నాకు ఇంత నా 40 ఏళ్ళ నా జీవితంలో ఇంత హై రాలేదు. అండ్ దిస్ గేవ్ మీ సో మచ్ హై. ఆ పేషెంట్స్ వాళ్ళు చూసేటప్పుడంతా వాళ్ళు ద వే దే ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్. ఒక అమ్మాయి పాపం ఇప్పుడే సిఎస్సి అప్లై చేసినప్పుడే 12th చదివి, ఇంకో అబ్బాయి పాపం మ్యాచ్ చూడాలని తన ఇంట్రెస్ట్ అంట, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ అంట. ఇంత చిన్న విషయాలు, వెరీ స్మాల్ విషయాలు, బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్. ఎవ్రీ 21 days వాళ్ళ బ్లడ్ మార్చుకోకపోతే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది. అండ్
ఈ విషయం అనేది ఎంత డీప్ కదా, చాలామందికి ఎంతమందికి తెలుసో తెలీదో, బట్ ఈరోజు మా తరపున మేము జనాలకి ఇంత డీపర్గా తీసుకెళ్తున్నాం అనేది. సో మీరు అందరూ ఈ May 8th ఈ రన్లో పార్టిసిపేట్ చేయండి. నేను పరిగెత్తను, బట్ నేను నడుస్తాను. సో బట్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రన్. నేను మరి నా దగ్గర నుంచి జాగింగ్ ఎక్స్పెక్ట్ చేయదు, బట్ నేను డెఫినెట్గా నేను ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ రన్. మేబీ పక్కనే మీతో కార్లోనో సైకిల్లోనో నేను నాకు క్రికెట్ ఆడమంటే ఆడతాను మ్యామ్, డెఫినెట్గా. రోజు ఫుల్గా ఆడమంటే ఆడతాను, బట్ ఇది కొంచెం కష్టం. బట్ ఐ విల్ బీ దేర్ ఇన్ ద రన్, అండ్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ ఎడ్యుకేట్ మై పీపుల్ అరౌండ్ మీ and whoever I am meeting in my life from now to donate blood and help this thalassemia patients all my life. Thank you so much. Thank you so much, sir. Thank you so much. So being with ma'am is all about being with the nation. So thank you so much for being with us. So social cause కోసం పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత హైగా ఫీల్ అయ్యారో, మీరు పర్ఫామ్ చేస్తుంటే మేము అంతే హైగా ఫీల్ అయ్యాం, థరోగా ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తలసేమియా బాధితులకు బాసటగా నిలిచినందుకు. సో ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం అందరూ కూడా ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడంలో, బ్లడ్ డొనేట్ చేయడంలో భాగస్వాములు అవుదాం. సో ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ our honorable managing trustee Srimati Nara Bhuvaneshwari garu. Please join us on stage, ma'am. Put your hands together to welcome her, please. ఆవిడ మాటలు ఎంత వినమ్రంగా ఉంటాయో ఆవిడ చేపట్టే కార్యక్రమాలు అంతే విస్తృతంగా ఉంటాయి. రాబోయే తలసేమియా రన్ గురించి ఆవిడ మాటల్లో విందాం. హార్టియెస్ట్ వెల్కమ్ మ్యామ్. మా ఆహ్వాన్ని అంగీకరించి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఎస్ఎస్ తమ్మన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15 విజయవాడలో జరిగిన ఇఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో థాలసీమియా కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇచ్చాము. అట్లానే ఇవాళ 25 బెడ్స్ కెపాసిటీతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాదులో ఈరోజు ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థాలసీమియా వ్యాధి అంటే ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ కావడంతో మనలో చాలామందికి ఈ వ్యాధి గురించి అవేర్నెస్ లేదు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, ప్రతి నెల వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. అది జరగపోతే వాళ్ళ ప్రాణానికే ముప్పు. అదే కాకుండా వాళ్ళు